హలో అండి, వెల్కమ్ టు హద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను ఉడిపి రసం చేయబోతున్నాను. రసంకి రారాజు ఉడిపి రసం. అలాంటి రసంకి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఎండుమిరపకాయ, మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, పసుపు, ఇంగువ, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, కందిపప్పు, టమాటాలు, ఆయిల్. ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకుందామండి ఇందులో. ఎందుకంటే అది రసం మనం ఉడకడానికి పప్పుకి సంబంధం లేదు. ముందు ఏం చేద్దామంటే ప్రెషర్ కుక్కర్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, ఒక 2 టమాటాలు వేసి ఇదిగోండి మెత్తగా ఉడకబెట్టి పెట్టుకుందాము. ఈ మెత్తగా ఉడికిన దాన్ని కూడా గ్రైండ్ చేసుకొచ్చుకుంటే ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. అప్పుడు ఇంకా అది రసంలో మంచిగా డైల్యూట్ అయిపోతుంది అనమాట, కలిసిపోతుంది. అంతే. ఈ పప్పు సంగతి పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ మనం ఉడిపి రసం తాలూకా పొడి తయారు చేసుకుందామండి. రసం పొడి. ఎండుమిరపకాయలు ఒక 2 తీసుకున్నానండి. రసం ఎక్కువ కారం ఉండద్దు అని చెప్పి 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అది వేసుకొని ఫ్రై చేసుకుంటా. ఒక ½ టీ స్పూన్కి ఎక్కువ, 1 టీ స్పూన్కి తక్కువ, 3/4 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. ధనియాలు వచ్చి ఒక 1.5 టీ స్పూన్ వేసిన తర్వాత ఇవన్నీ వేయించుకుంటా. ఒక ½ టీ స్పూన్ మిరియాలు, ఒక ½ టీ స్పూన్ టు 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసి వెల్లుల్లి ఒక 7-8 యాడ్ చేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని వద్దాం. మంచిగా అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ చాలండి. రసం కదా, ఆయిల్ ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది. చక్క 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది కాగిన తర్వాత ఒక ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర అండ్ 7-8 వెల్లుల్లి అండి. మంచిగా ఇట్లా కచ్చపచ్చిగా దంచుకొని దాంతోపాటు పచ్చిమిర్చి కూడా 1-2 చాలండి. జస్ట్ ఇట్లా సన్న ముక్కలు వేసుకున్నది పోపులో వేసేస్తున్నాం. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక ½ టీ స్పూన్ ఇంగువ అండ్ కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేయండి. పోపులో కొత్తిమీర వేస్తే కొంచెం లైట్గా జస్ట్ ఇట్లా వేయగానే మనం మిగతాది పోసేద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పప్పు టమాటా గుజ్జు ఉంది కదా, అది హార్డ్లీ ఒక 3 టేబుల్ స్పూన్స్ అయింది అంటేనండి ఉడకబెట్టినాక. ఎక్కువ వేయొద్దు, చిక్కగా అయిపోతుంది. రసం ఎప్పుడు కూడా ఇట్లా పల్చగా ఉంటేనే మనకు ఆ టేస్ట్ ఉంటుంది. సో అది కూడా వేసేసుకున్నాను. వేసుకొని అది ఉడుకుతుంటే కొద్దిగా పసుపు ఒక ½ టీ స్పూన్, ఉప్పు ఒక 1.5 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేస్తున్నాను. దాన్ని కూడా వేసి కలిపి కొంచెం ఒక 1-2 మినిట్స్ ఉడికిన తర్వాత చింతపండు పులుసు, ఇది ఒక 10 to 15 గ్రామ్స్ అండి. మీ ఇంట్లో పులుపు తిన్న దాన్ని బట్టి చింతపండు రసం వేసుకోండి. నేను మోడరేట్గా వేస్తున్నాను, అందుకే 10 to 15 గ్రామ్స్ అని చెప్తున్నాను. చక్కగా ఒక 2-3 గ్లాసులు నీళ్లు పోసేసుకొని ఒక్కసారి ఉప్పు చూసుకోండి, అంతే. ఇప్పుడు దీన్ని మన తమిళనాడు చెంబు ఉంది కదా, ఈ ఏయా చెంబు, దానిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. దీంట్లో ఇదేంటంటే పూర్తిగా టిన్ రిలేటెడ్ మెటీరియల్ అండ్ వెజల్ అండి. ఇది రసంకి చాలా బాగుంటుంది. రసం ఇందులో చేస్తే కనుక టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. బికాజ్ ఆ చెంబుని డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టకూడదు, వాటర్ పోసే పెట్టాలి. అందుకని ఇలా చేస్తున్నాను. నేను రసం పోసి పెట్టేశాను. ఒక 3-4 మినిట్స్ అంతేనండి. బాయిల్ వచ్చిన తర్వాత 3-4 మినిట్స్ మరిగితే చాలు. లో ఫ్లేమ్ మీద అయిపోయింది. ఉప్పు చెక్ చేసుకున్నామా, మన రసం దింపేసినామా, దట్స్ ఆల్. మన రసం అయిపోయింది. ఇంకేంటి ఆలస్యం, చూసేయండి, చేసేయండి. నాకు ఒక కామెంట్ కూడా వదిలిపెట్టండి. ఐ విల్ బి సో హ్యాపీ. బాయ్ అండి.